నాన్న మన కోసం ఎంతో చేశారా. కానీ మనమే నాన్నకి తిరిగి ఏమీ చెయ్యలేకపోయాం. ఆయన ఏ ముహూర్తాన దరిద్రాన్ని తెచ్చి నీ కంటగట్టాడో అప్పటినుంచే ఇంట్లో సంతోషాలు దూరం అయిపోయాయిరా. బాగా నమ్మాడు. ఆవిడ గారేమో నమ్మక ద్రోహం చేసింది. సాగుబాటు కాలేదని సర్దుకొని వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిపోయిందని నాన్న కూడా వెళ్ళిపోయాడు. ఎక్కడెక్కడో ఉన్నాడు. అరణ్యవాసం, అజ్ఞాతవాసం. ఇప్పుడు ఏకంగా పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన జీవితంలో ఎన్నో చూశాడు. మనకి మాత్రం ఇప్పుడు దుఃఖం మిగిల్చి వెళ్ళాడు. నాన్న బాధపడ్డానికి నువ్వేం ఆలోచించావో నాకు తెలీదు. నీ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పేంటో నీకేం అర్థమైందో నాకు తెలీదు. కానీ నాకు మాత్రం నాన్న బాధకి, నాన్న మరణానికి కారణం ఆ మహాతల్లి జననియే అనిపిస్తోందిరా. ఇంట్లోకి తీసుకొచ్చిన్నాడు, పొరపచ్చాలు తీసుకొచ్చింది, కాపురం చేసింది, తలతల రేకెత్తించింది, సర్దుకుని వెళ్ళిపోయి మనకి సంతోషాలు దూరం చేసింది. కొన్ని పాదాలంతే జీవితాల్ని తల్లకిందులు చేస్తాయి. అంతా చెల్లాచెదురైపోయేలా వాటి ప్రభావం ఉంటుంది. అసలు పుణ్యాత్మురాలు రాకముందు మనం ఎలా ఉండేవాళ్ళం రా. ఎంత ప్రేమలు పంచుకునేవాళ్ళం. అమ్మ ఉంటే బాగుండేది అని ఎప్పుడైనా నువ్వు అనుకునేలా నీకేమైనా తక్కువ చేశానా? నాన్న కూడా మన మీద ఎంత ప్రేమగా ఉండేవాడు రా. మనల్ని రెండు కళ్ళలా చూసుకునేవాడు. కానీ ఇవాళ వదిలేసి వెళ్ళిపోయాడు. అందుకేనేమోరా పెద్దలు ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూడాలి అంటారు. ఓ బ్రహ్మముడి పీఠముడయ్యిందిరా. మనల్ని సమస్యలతో ఉక్కిరి బిక్కిరి చేసింది. అయినా ఒక్కొక్కసారి ఆలోచిస్తే ఆ వంశమే అంతా అనిపిస్తుందిరా. ఈవిడి గారి తల్లి ఆవిడే జయమ్మ గారు. ఆ జయమ్మ మొహంలో ఏమైనా కళాకాంతి ఉంటుందారా? మొగుడు జాడ ఏమైనా ఉందా? మొగుడు వదిలేసింది. ఒంటరిగా ఉండటం ఎందుకు అనుకుందేమో. కూతుర్ను కూడా ఎగదూసింది. నీ కాపురం కూల్చింది. ఆవిడికి తోడుగా పెట్టుకుంది. అయినా వాళ్ళకి మొగుళ్ళని వదిలేయటం సరదానేమోరా. తప్పమ్మా అని వెనక్కి పంపించాల్సింది పోయి కూడా అంటి పెట్టుకుంటుందా? అసలు తల్లేనా? నాన్న ఉసురు వాళ్ళకి తగలకపోదు. నాశనమైపోతారు, సర్వనాశనమైపోతారు. తప్పంతా నీది. వేరే వాళ్ళ మీదకి నెట్టే ప్రయత్నం చేయి కథ. ఈ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ అన్నిటికీ నువ్వే మూలం. ఏం మాట్లాడుతున్నావురా? నిజం మాట్లాడుతున్నాను. నీ గురించి తెలుసు కాబట్టే మాట్లాడుతున్నాను. ఆహా, నిన్నగాక మొన్న నా కళ్ళ ముందు పుట్టినవాడివి నా గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావురా? నీ పుర్రెకు పుట్టి అంటున్నావా, లేకపోతే నేర్పి పంపించిందా? మా నాన్న నీలాగనే దాని మాటలు నమ్మి వీడికి అంటగట్టాడు. చూస్తున్నావుగా సంసారం ఎట్లా తగలబడిందో. నా వల్ల అని ఇది వరకు కూడా అన్నావు, ఇప్పుడు కూడా అంటున్నావు. ఏం చేశాన్రా? నేను చేసిన తప్పేంటో చెప్పరా? రుజువు చేయరా? నేను తప్పుడు దాన్నైతే ముక్కు నేలకి రాసి ఈ క్షణమే ఇంట్లోంచి వెళ్ళిపోతా.
చాలా తెలివిగా మాట్లాడుతున్నానని అనుకోకత్త. నిజాలేంటనేది ఇప్పుడు ఈ క్షణం చెప్పలేకపోవచ్చు. చెప్తే వినిపించుకునే వాళ్ళు లేకపోవచ్చు. నేను నీ కళ్ళ ముందే పుట్టుండొచ్చు, కానీ నిన్ను కన్న తాతయ్య ఇప్పుడు ఉండుంటే నీ సంగతేంటో తేల్చేవాడు. తాతయ్య లేడు కాబట్టి, సాక్ష్యాలు లేవు కాబట్టి నేనేం మాట్లాడలేకపోతున్నాను. కానీ లోకం విడిచి వెళ్ళిన తాతయ్య ఎప్పుడొకప్పుడు నీకు బుద్ధి చెప్తాడు, నీ బతుకు బయట పెడతాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకురా తరుణ్. పిచ్చి మాటలు కాదు, పచ్చి నిజాలు మాట్లాడుతున్నాను. కుట్రలు కుతంత్రాలు చేసేది నువ్వు. ఇప్పుడిక్కడ లేని మనుషుల గురించి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. తప్పు పనులు నువ్వు చేస్తున్నావు. చెడుగా అవతల వాళ్ళ మనసుల్లో బీజాలు నాటుతున్నావు. ద్రోహాలు నువ్వు చేస్తావు. ద్రోహులుగా మరొకరిని చూపిస్తున్నావు. నా కన్న తల్లి గురించి నువ్వు అనరాని మాటలు అంటుంటే నేను నోరు మెదపొద్దా? డెఫినెట్గా ద డెవిల్ కమ్స్ టు యూ టు టీచ్ ఎ లెసన్. అయ్యయ్యో, వింటున్నావరా గుణ? ఎన్ని మాట్లాడుతున్నాడు? ఆయన నీ మాటలు వింటున్నాడు కాబట్టే, నువ్వు చెప్పినట్టు తలాడిస్తున్నాడు కాబట్టే ఈ సంసారం ఇలా నాశనమైంది. తల్లిలా పెంచాను అని భలే చెప్తున్నావు. అసలు నువ్వంత గొప్పగా పెంచుంటే నేను డ్రగ్స్కి ఎందుకు అడిక్ట్ అవుతాను? నువ్వు నా క్షేమం కోరలేదు, క్షోభ పెట్టావు. నేను ఆ క్షోభని భరించలేకే నా దారి నేను వెతుక్కున్నాను. నా బాధ కారణాలు నాన్నకు అర్థం కాలేదు. బిజీ కదా, కానీ అనుభవించిన వాడిని నాకు తెలీదా? మూలాల నుంచి మొత్తం నాకు తెలుసు. తప్పని ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నానంటే అర్థం చేసుకోవాల్సింది నువ్వు, నాన్న. మా అమ్మ ఇష్టపడి ఇంటికి కోడలుగా వచ్చింది. ఆమెని కష్టపెట్టింది నువ్వు. మా నాన్న మనసు విరిచింది నువ్వు. ఆమె ఈ గడప దాటి వెళ్ళడానికి కారణం నువ్వు. రేయ్, చెప్పుడు మాటలు పట్టుకొని నన్ను వేలెత్తి చూపిస్తున్నావేంట్రా? తప్పుడు మాటలు మాట్లాడితే మాత్రం నేను నిన్ను క్షమించను. నిందలేస్తే అస్సలు సహించను. ఓహో, తమరు నిందలేస్తే అందరూ భరించాలి, తమరు చెప్తే అందరూ తలాడించాలి. గొడవలు నా కళ్ళతో నేను చూసుండకపోవచ్చు, చూసిన సాక్షి ఇప్పుడు లేకపోవచ్చు. కానీ నీ గురించి, నీ మనస్తత్వం గురించి, నీ కుట్ర గురించి, నీ కుతంత్రాల గురించి తాతయ్య నాకు అన్నీ చెప్పాడు. స్వార్థం కోసం నువ్వెంత సంకుచితంగా ప్రవర్తిస్తావో కూడా చెప్పాడు. అధికారాల కోసం ఆస్తుల మీద కన్నేసావని కూడా చెప్పాడు. పెత్తనం కోసం ఎంత పెడదారులైనా తొక్కుదావని కూడా చెప్పాడు. ఒక్కటా రెండా, నీ గురించి ఎన్ని చెప్పాడో తెలుసా? మా అమ్మ నాన్న విడిపోవడానికి కారణం నువ్వు. మా నాన్న చేత బలవంతంగా మా అమ్మని మెడపట్టి బయట గెంటించింది నువ్వు. అభాండాలు వేసి అబాసుపాలు చేసి అమాయకురాలి దుర్మార్గురాలిగా చిత్రీకరిస్తావా? ఆపరా, ఆపు. నా మీద ఇలాంటి నిందలు అభాండాలు వేయమని నీకెవరు చెప్పి పంపించారో నాకు తెలుసు. ఓ తిరుగుబోతు దాని మాటలు పట్టుకొని నా మీద చిందులేస్తావురా? ఏమన్నావు? నా ముందే నా తల్లిని అంత మాట అంటావా? నువ్వింక క్షణం నుంచి ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళు. వెళ్ళు. గుడా, చూస్తున్నావారా? అది ఎంతకి తెగబడిందో చూస్తున్నావా? వీడికి విషం నూరు పోసిందిరా. దాన్ని నువ్వు మెడపెట్టి గెంటావని అది వీడి చేత నన్ను బయటికి గెంటించాలని చూస్తుందిరా. పడ్డాడురా, వీడు దాని మాయలో పడ్డాడు. అమ్మ అనే ఒక అస్త్రాన్ని ప్రయోగించి వీడిని నా మీదకి ముసుగొల్పిందిరా. అమ్మలా పెంచిన నన్నే వీడి చేత బయటికి గెంటించే ప్రయత్నం చేసిందిరా. రేగుడా, నేను ఏమైపోయినా పర్వాలేదురా, వీడిని మాత్రం కాపాడుకోరా. చేసిన డ్రామాలు చాలు, నువ్వు రా. రాయ్,
ఎవరి మీదరా ఈ కోపం? ఎందుకురా అలా చూస్తున్నావు? నువ్వెవరి మీద చెయ్యెత్తావో, ఎవరిని కొట్టబోతున్నావో నీకేమైనా సోయుందా? వాడేం చేశాడనరా? వింటానికి అలవాటు పడ్డ వాళ్ళకి ఆలోచించే శక్తి నశిస్తుంది అంటారు. అసలు ఎప్పుడైనా ఏ క్షణమైనా నిజానిజాలేంటని గ్రహించావా? ఆలోచించువారా? కనీసం తెలుసుకునే ప్రయత్నమన్నా చేయవా? తెలుసుకోవా? ఈ జన్మకి తెలుసుకోవా? వ్యక్తుల్ని నమ్మటం కాదు, వాళ్ళ ప్రవృత్తులను కూడా అర్థం చేసుకోవాలి. నువ్వెంతో జగవంతా అనుకుంటావురా. నీ మంచితనమే అందరిలో ఉంటుందనుకుంటావు. నీలాగే అందరూ వృత్తి ధర్మాలు పాటిస్తారనుకుంటావు. ఎప్పుడైనా వీడితో మనసు విప్పి మాట్లాడావరా? డాక్టర్గా స్పందించావే కానీ తండ్రిగా ఎప్పుడైనా రియాక్ట్ అయ్యావా? ఎడిక్ట్ అయ్యాడని ఫీల్ అయ్యావే కానీ ఎడిక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటో సెర్చ్ చేసావా? మీ అక్క తప్ప ఈ ప్రపంచంలో నికార్సైన మనుషులు ఎవరూ లేరా? నీ ఉద్దేశం ఏంటి? ఆవిడ చెప్పిన మాటలు వింటావే కానీ నీ కన్నపెట్టే మాటలు వినిపించుకోవా? ఆవిడ చెప్పింది వేదం, ఆవిడ గీసింది శాసనం. చెప్పుడు మాటలు విని విని నీ మెదడు ఎప్పుడు చచ్చుబడిపోయిందిరా. ఆలోచన నశించిపోయింది. వీడేంటి ఇలా రివర్స్ అయ్యి గుణాకి క్లాస్ పిక్తున్నాడు? వీడు మాట పడిపోయి కిన్నుడై నిలబడి అలా వింటున్నాడేంటి? వాడు రెచ్చిపోతే వీడు కౌంటర్ ఇవ్వడేంటి? ఆలోచనలో పడ్డాడా? మారరా, కాస్త నీ బుర్రకి పదును పెట్టరా. గతాన్ని నెమ్మరేసుకోరా. నిజానిజాల మీద దృష్టి పెట్టరా. అసలప్పుడు ఏం జరిగిందో అని ఒక్కసారి ఆలోచనల్ని వెనక్కి మళ్లించి ఆలోచించరా. వాస్తవాలు అర్థం చేసుకోగలిగితే నువ్వు బాగుపడతావు. మారగలిగితే మంచి చూడగలుగుతావు. ఆగి విని ఆలోచించడం నేర్చుకోరా. వేస్ట్ అంకుల్, ఆయనకెంత చెప్పినా వేస్ట్. మొరపెట్టుకుంటే రాయిలా కనిపించే దేవుడైనా కరుగుతాడేమో కానీ ఈయన మనిషిలా కనిపించే రాయి. అసలు అసలు కదలడు, కరగడు. మనసుంటేనే కదా మారడానికి. మనసు లేని మనిషి ఎలా మారతాడు? ఆయనకి నచ్చేది, నమ్మేది వాళ్ళ అక్క ఒక్కదాన్ని మాత్రమే. ఎవ్వరూ ఆయన దృష్టిలో మనుషులు కారు. ఆవిడ దేవత. ఆవిడ వాక్కు వేదవాక్కు. తన మీద ప్రేమన్న వాళ్ళు ఎవ్వరూ లేరు. బంధాలున్న వాళ్ళు అంతకన్నా లేరు. ఆవిడ ఒక్కటే ఆయన ఆత్మబంధువు అని ఆవిడ చెప్పిన చెత్త మాటలన్నీ విని విని మెదడు మొద్దుబారిపోయింది. ఎవరెలా మట్టి కొట్టుకుపోతే ఈయనకే అస్సలేం ఆలోచించడు, పట్టించుకోడు. అంకుల్ ఎంత అరిచి గీ పెట్టుకున్నా చెవులికి వినిపించుకోడు. ప్రేమ, జాలి, దయ లేక కరుడు కట్టిన గుండె. చా, తండ్రి అంట తండ్రి. చీ! రేయ్, ఏంట్రా మాటలు? రేయ్ తరుణ్, తరుణ్ 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 ఏంట్రా ఇది? ఏంట్రా ఇది? ఏంట్రా ఇది?
యాక్షను? రక్తం చూపించి నా తమ్ముణ్ణి వాడి వైపు తిప్పుకోవాలని చూస్తున్నాడా? అయ్యో పదరా, ఫస్ట్ ఎయిడ్ చేయాలి. పద పద పద. తరుణ్ పద. నాన్న కావాలనుకోవడం తప్పు కాదు కదా. మా నాన్నెవరో నీకు తెలిసి నువ్వు చెప్పనప్పుడు మాకు తెలిసి నేను చెప్పకపోవడం తప్పలా అవుతుంది. జనని మనల్ని మోసం చేసిందన్న బాధ కన్నా మనకు చెప్పలేదన్న కోపం కన్నా దాని కడుపున పుట్టిన పిల్లలకే అన్యాయం చేసింది. అమ్మలా పెంచిన నన్నే వీడి చేత బయటికి గెంటించే ప్రయత్నం చేసిందిరా. రేగుడా, నేను ఏమైపోయినా పర్వాలేదురా, వీడిని మాత్రం కాపాడుకోరా. నా గురించి నీకేం తెలుసు మాట్లాడుతున్నావురా? నీ పుర్రెకు పుట్టి అంటున్నావా, లేకపోతే నేర్పి పంపించిదా? నిండు పున్నవేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం. దిక్కు తోచకుండా తల్లడిల్లిపోతూ పల్లటిల్లిపోయి నీ ఉంటే తీరే నాని ఆరాటం. ఏ హేతువు నుదుటిరా తల్లి మార్చిందో నిశితంగా తెలిసేదెలా. మా పరిస్థితి ఇలా ఉంటే తాతయ్య పోయిన దుఃఖంలో అమ్మ ఎంత నలిగిపోతుందో, ఎంత బాధపడుతుందో. తేరా నానే 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 నా, తేరా నానే 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 నా, తారా తారా తారే రా రా రే తారా రా రా. మధు, ఏమైందే? ఎందుకు ఏడుస్తున్నావు? జరిగిందంతా తలుచుకుంటే బాధగా ఉందన్నయ్య. మనసులా లేదు, పిచ్చెక్కినట్టు అవుతుంది. ఇక్కడ ఉండబుద్ధి కావడం లేదు. నీ దగ్గరకు వచ్చేయాలనిపిస్తుందన్నయ్య. నీతో చెప్పుకొని ఏడవాలనిపిస్తుందన్నయ్య. భయం వేస్తుంది, ఏం తోచడం లేదన్నయ్య. అవేం మాటలే, వస్తాయి. ఆ రోజులు కూడా వస్తాయి. మనందరం మళ్ళీ కలుసుకునే రోజులు తప్పకుండా వస్తాయి. ఎన్నేళ్లు ఓపిక పట్టాం, ఎవరెవరో తెలియకుండా బ్రతికాం. అప్పుడంటే వేరురా, నాన్నెవరో తెలీదు, నువ్వెవరో తెలీదు. కానీ ఇప్పుడు అంతా తెలిసి నా వాళ్ళన్న తర్వాత ఒంటరిగా నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను. మనం ఎంత ఆరాటపడ్డా కాలం కలిసి రానప్పుడు ఇలా ఉండక తప్పదే. సరే, అమ్మ ఎలా ఉంది? అదోలా ఉంది. అదోలా అంటే ఏంటంటే ఏం చెప్పను. ఆలోచిస్తుంది, బాధపడుతుంది, కన్నీళ్లు కారుస్తుంది. పలకరించే పరిస్థితిలో లేదు. పలకరించిన సమాధానం చెప్తుందో లేదో అనుమానంగా ఉంది. నాకు అమ్మని చూడాలనుంది, అమ్మతో మాట్లాడాలనుంది. తనిప్పుడు మనతో మాట్లాడే స్థితిలో లేదురా. ఆమె బాధ వేరు, ఆమె ఆలోచన వేరు. అదేంటి అలా అంటావు? ఇక్కడుండి చూస్తున్నాను కదా, బాధలో ఉందని చెప్తున్నాను కదా, అందుకని అంటున్నాను. నాకు నాన్నని చూడాలనుందిరా, నీతో గడపాలనుందిరా. ఎలా అయినా వెంటనే నాకు నిన్ను కలవాలని మనసు లాగేస్తుంది. నాన్నతో మాట్లాడాలి, అప్పుడే నా మనసు తృప్తి పడుతుంది. నువ్వే దగ్గరుండి బాధ మర్చిపోయేలా అమ్మకి మంచి మాటలు 4 చెప్పవే. 2 రోజులు ఆగితే కాస్త బాధ తగ్గుతుంది, అందరూ కుదుడు పడతారు. ఇప్పుడు మనం కలవచ్చు, మాట్లాడుకోవచ్చు. 2 రోజులా? నా వల్ల ఇలా లేదురా. నాన్న పదే పదే తలుపుకొస్తున్నాడు. ఇద్దరిది ఒక్కటే బాధే, కలిసి చెప్పుకునే అవకాశం ఇప్పుడైతే లేదు.
అమ్మ ధైర్యం చెడకుండా చూడే. నాన్నది కూడా నేను చెప్తే వినే పరిస్థితి కాదు. అర్థం చేసుకో, తొందరపడకే. ఎవరితో మాట్లాడుతున్నావురా? చెప్పాలా? చెప్పమనే కదా అడిగేది. మా మధ్య మీకు చెప్పకూడని రహస్యాలేం ఉండవు. రహస్యాలేమైనా ఉంటే మీకు మీ అక్కగారికి మధ్యలో ఉంటాయి. నేను నా చెల్లెలు మధుతో మాట్లాడుతున్నాను. నువ్వు జాగ్రత్త. ఇంకా అమ్మ అన్నయ్య, అన్నయ్య, బుద్ధుండే ఇలా చేస్తున్నావా? నన్ను వెక్కిరిస్తూ ఇరిటేట్ చేయాలని చూస్తున్నావా? నా చెల్లెలతో మాట్లాడుతున్నా అని నాతోనే చెప్తున్నావా? ఎవర్రా చెల్లెలు? ఎలా అవుతుందిరా చెల్లెలు? నీ గురించి ఆరాటపడుతున్న ఈ తండ్రి కంటే ఆ తల్లి ఆ చెల్లెలు నీకెక్కువైపోయారా? నీ చెయ్యికి దెబ్బ తగిలి రక్తం కారుతుంటే నా ప్రాణం విలవిల్లాడిపోయింది తెలుసా? ఎక్కడికే వస్తున్నావు? మా నాన్నని అన్నయ్యని చూడ్డానికి, మాట్లాడడానికి. వచ్చిన దారినే వెనక్కి తిరిగి వెళ్ళు. అసలు నన్ను ఆపడానికి నువ్వెవరు?